చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కొడంగల్ శాసనసభ్యులైనా ఒక కన్ను అక్కడ ఒక కన్ను ఇక్కడ. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతం నుంచి మరి పార్లమెంట్ గెలిపించినందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో మనం ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనం సునీత మహేంద్రని గెలిపించి గిఫ్ట్ చేయాలి. ఈ లేదు, ముఖ్యంగా బీజేపీ పార్టీకి మన మేడ్చల్ నియోజకవర్గంలో ఉనికి లేదు. ఏదో మనమే అనుకుంటాం, పోటీ అవుతానంటే మనమే చెప్పుకుంటాం బీజేపీతో ఉంది అని. కానీ బీజేపీ అనే దానికి మన దగ్గర క్యాడర్ లేదు, లీడర్ లేదు. బీజేపీ పోయిన ఎన్నికల్లో చూసాం, ఎంత వచ్చినా ఒక 50 ఓట్లు వచ్చాయి. ఇంకో 10-20 ఏమైనా పెరుగుతాయి. కానీ బీఆర్ఎస్ అనేది అయితే చచ్చిపోయినట్టు పార్టీ అది. ఇక దాని గురించి మనం ఎక్కువ మాట్లాడినా వేస్తే ఇక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఎందుకు గెలిపించాలంటే మనం చెప్పాల్సింది ప్రజలకు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండు, పార్లమెంట్ సభ్యురాలుగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ అన్న నాయకత్వంలో గెలిపించినట్టయితే కేంద్రంతో కొట్లాడి, అంటే రేపు మన కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మరి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒకవైపు రాష్ట్రం, ఒకవైపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వచ్చేటువంటి పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం లోకల్ పార్టీస్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ, మరి టీఆర్ఎస్ పార్టీకి ఇంకొక లోకల్ పార్టీ ఉన్నట్టయితే ఆ రెండింటికి పంచాయతీ అయ్యేది. తమిళనాడులో చూస్తే డిఎంకే అండ్ డిఎంకే ఉంటుంది. మిగతా దగ్గర చూస్తే కొన్ని మన బెంగళూరులో చూస్తే మరి ఆడ బీజేపీకి కాంగ్రెస్కి పంచాయతీ ఉంటుంది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కూడా మొత్తం మునిగిపోతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ లో ఎవరైతే మొన్నటిదాకా నాయకులు ఉన్నారో ఆ దుర్మార్గుడు మల్లారెడ్డి గారు మొన్ననే ఆయన దుర్మార్గమైన ఆలోచనతోని దోపిడీ చేసిన డబ్బులతోని మరి ఆ రోజు గెలవడం జరిగింది. ఈరోజు పత్తా లేడు, పాడు లేడు, రోజు తిరుగుతూ ఉన్నాడు, ఇళ్ల పుట్ట కాళ్ళు మొక్కకుండా తిరుగుతూ ఉన్నాడు. అటువంటి వాడు ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కొట్లాడే దమ్ము లేనివాడు వాడు రాజకీయ నాయకుడట. మరి మనం